వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతి సందర్భంగా నేడు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సారపాక సర్పంచ్ అయినటువంటి గూగులోత్ శివరాం కిషోర్ నాయక్ గారు మరియు ఉప సర్పంచ్ కన్నదారి రమేష్ గారు విచ్చేయడం జరిగింది. సారపాకలోని ప్రజలందరూ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసి దీనిని జయప్రదం కూడా చేయడం జరిగింది. మురుగంపాడు మండల ప్రజలకు మరియు సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సారపాకలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్నారులు మహిళలు పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా మానవ హక్కులే కాదు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ సర్వీస్ ముందుగా ఉండి సాంస్కృతిక చైతన్యాన్ని ఈరోజు సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు వారికి ధన్యవాదాలు. కొత్తగూడెం జిల్లా మురుగంపాడు మండలం సారపాకలో ఈ యొక్క హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క ముగ్గుల పోటీని మన సారపాక గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భారీగా మహిళలు చేరుకుని ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చిన్నారులు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా బహుమతులు అందజేయడం జరిగింది. దీనికి అతిథి మహారాజులుగా ఎవరైతే అతిథులు ఉన్నారో అలాగే ఉప సర్పంచ్ అలాగే అతిథులు వచ్చారు. అలాగే న్యాయ నిర్ణేతలు ఈ యొక్క ముగ్గులకు సంబంధించినట్టు పరిశీలించి వాళ్ళు మార్కులు కూడా ఇస్తున్నారు. విజేతలను ప్రకటించి వారికి అతిథి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ముగ్గు అనేది స్త్రీ సృష్టికి మూలమండి. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఏదైనా ఒక మన శుభకార్యం చేసేటప్పుడు ముంగిట నీళ్లు చల్లి వాటిని శుభ్రం చేసుకుని ముగ్గుతో మొదలు పెడతాం. అలాంటి ముగ్గుని ఒక లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. అందుకే నేను వేసిన రంగోలీలో ముగ్గుకి స్త్రీ శక్తికి మూలం, స్త్రీ సృష్టికి మూలం అని ముందు స్త్రీ శక్తి స్వరూపిణిని చూపించి, తర్వాత ఇంటికి ముగ్గు లక్ష్మీదేవి లాంటిదని చూపించి, తర్వాత నవధాన్యాలు ఏవైతే మనం షట్చక్రాలను కంట్రోల్ చేస్తాయో ఆ నవధాన్యాలను పెట్టి ఈ ముగ్గు ద్వారా మనం ఎలాంటి శుభాలను పొందుతాం అనేది ఈ రంగోలీ కాంపిటీషన్ లో చూపించేందుకు అవకాశం ఇచ్చారండి. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. నేను ముస్లిం అయినా కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేశాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో నా ముగ్గుల ద్వారా నేను దర్శించాను.